అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, నరసింహస్వామి చరిత్ర మనం అప్పుడప్పుడు సందర్భానుసారంగా మాట్లాడుకున్నాం, కానీ పూర్తిగా ఒక కథ రూపంలో ఎప్పుడు చెప్పుకోలేదు. ఒకసారి చెప్పుకుందామండి. దశావతారాల్లో నరసింహస్వామి పరమాద్భుతమైన స్వరూపం, ఉగ్ర రూపం. శీఘ్రంగా సులభ సాధ్యుడుగా కూడా కనపడతాడు జయ. అవునా రమగారు? అప్పుడు శీఘ్రంగా సులభంగా రాలా, ఇప్పుడు వస్తాడు. ఓహో, ఈ కాలానికి వస్తాడంటారా? ఇప్పుడు వస్తాడు. ఇప్పుడు ప్రమాదాల్లో ఆయన చాలా సహాయకారిగా ఉంటాడు, చాలా తోడుగా ఉంటాడు స్వామి. ఎంత హాయిగా ఎంత ప్రసన్నంగా ఉంటాడో. నరసింహ చరిత్ర చెప్పాలంటే ముందు దశావతారాలు చెప్పుకోవాలి కదా. మత్స్య కూర్మ వరాహ అవతారాల తర్వాత ఈ మృగపతి అవతారాన్ని ఎత్తాడు ఈయన. నరమృగ రూపుడు, సగం మనిషి సగం మృగం. దీనికి ముందున్న స్వరూపం వరాహ స్వరూపం కదా. ఇవి రెండు ఇంటర్లింక్డ్గా కనిపిస్తాయి. వరాహ స్వరూపము నరసింహ స్వరూపము లింక్ దగ్గరగా. పూర్వం ఇప్పుడు జయ విజయులు అని విష్ణుమూర్తి యొక్క పార్షదులు, వాళ్ళ వాకిట్లో ఉండేటువంటి కాపలాదారులు. సనక సనందనాదులని నలుగురు మనుషులు. సనక సనందన సనత్కుమార సనత్ సుజాతులు. వాళ్ళు బ్రహ్మ కుమారులు, మానసపుత్రులు. బాలురుగానే కనపడతారు. మాకు జ్ఞానమే, వాళ్ళని సృష్టి చేయమంటే మేమేం చెయ్యం, మా జ్ఞానమే కావాలన్నారు వాళ్ళు. తర్వాత సృష్టి బ్రహ్మ చేసుకున్నాడు. ఈ బాలురుగా ఉన్న వాళ్ళు ఒకసారి వచ్చి విష్ణుమూర్తిని చూడబోయారు. స్వామివారు ఏకాంతంలో ఉన్నారు కాబట్టి ప్రవేశం కుదరదన్నారు ద్వారపాలకులు. వీళ్ళ కోపం వచ్చింది, మాకడ్డేమిటి అని చెప్పి విష్ణు సేవ మీ ఎందు ఉన్నదని ఇలాంటి అహంకరించారు కాబట్టి స్వామి సేవకి దూరం అయిపోండని శపించారు. తర్వాత విష్ణువు లేచి వచ్చి వాళ్ళని బలకరించి ఈ సేవా భాగ్యం లభించదని దుఃఖంతో కుమిలిపోతున్న జయ విజయులకి ఈ శాపానికి ఒక చిన్న సడలింపు చేశాడు. భక్తులుగా 10 జన్మలు ఎత్తుతారా, శత్రువులుగా 3 జన్మలు ఎత్తుతారా? నాకు భగవంతుని భక్తులుగా 10 లేదా 100 జన్మలని కూడా ఒక పాఠభేదం కనపడుతుంది. భగవంతుని భక్తులే, స్వామి మీద ప్రీతున్న వాళ్ళే కొన్ని జన్మలు ఎత్తాలి అలాగా. లేదా శత్రువులుగా స్వామిని ద్వేషిస్తూ ప్రభుద్వేషంతో 3 జన్మలు ఎత్తుతారా అంటే 3 జన్మల్లో తిరిగి వచ్చేయచ్చని జయ విజయులు ఇది కోరుకున్నారు. వాళ్ళు 3 సార్లు పుట్టారు. 3 సార్లు విష్ణుద్వేషులు ఎప్పుడూ దైత్యులే, రాక్షసులు. దేవతలు విష్ణువు యొక్క అన్నదమ్ములు, ఆయనతో పాటు ఉండేవాళ్ళు. విష్ణుద్వేషులుగా పుట్టాలంటే రాక్షస జన్మ అయితే ఆయన చేతిలో మరణం సంభవించే అవకాశం కూడా లభిస్తుంది. ఎందుకంటే హరి రాక్షసాంతకుడు కాబట్టి. అప్పుడు వీళ్ళు ఎలా కోరుకున్నారు? 3 జన్మలకి కోరుకున్నారు. మొట్టమొదటి జన్మ వాళ్ళు హిరణ్యాక్ష హిరణ్యకశపులుగా జన్మించారు. మళ్ళీ ఎవరికో పుటల, ఈ విష్ణువుకి దేవతల తండ్రి అయిన కశ్యప ప్రజాపతికి జన్మించారు. వాళ్ళ పరంపరలోనే హిరణ్యాక్షుడు హిరణ్యకశపుడు. వీళ్ళు బ్రహ్మదేవ కోసం విపరీతంగా తపస్సు చేసి వేరువేరు వరాలు పొందారు. పొంది విపరీతమైన వరగర్వంతో ముందు హిరణ్యాక్షుడు అతను ఏం చేశాడు? భూదేవిని ముంచేశాడు, సముద్రంలోకి పట్టుకెళ్ళి పడేసేసాడు. ఆమె నన్ను ఉద్ధరించండి ప్రభు అని కేకలు పెడితే ఈ నీటిలోకి వెళ్ళగలిగే జంతు స్వరూపాన్ని ఎత్తి విష్ణువు హిరణ్యాక్షుడిని సంహరించి భూమాతని భూదేవిని పైకి తీసుకొచ్చాడు. అదే ఆదివరాహ స్వరూపం. ఆ ఆదివరాహ స్వరూపాన్ని ఆశ్రయిస్తే భూ సంబంధమైన సమస్యలు తొలుగుతాయని చెప్తారు వరాహస్వామి. తర్వాత ఎప్పుడైతే హిరణ్యాక్షుడు చనిపోయాడో ఈ హిరణ్యాక్షుడిని చంపినటువంటి హరి మీద పగ తీర్చుకోవడం కోసం హిరణ్యకశిపుడు ఇంకా తపస్సు చేశాడు. ఎంతో తపస్సు బ్రహ్మ కోసం. అప్పుడు విపరీత వరాలు పొందాడు. అతను అడిగిన వరాలు ఏమిటి? నా మరణం మనిషి చేత కానీ జంతువు చేత కానీ కాకూడదు. దేవగంధర్వ కిన్నర కింపురుషాదులు ఎవరూ నన్ను చంపకూడదు. ఇంత బయట కాదు, ఆయుధంతో కాదు, చేతులతోటి కాదు, పగలు రాత్రి కాదు, భూమి ఆకాశాలు కాదు. అలాంటి మరణం కావాలి. ఎందుకంటే వీళ్ళు మరణం లేకుండా వరం ఇవ్వమని కోరుకున్నారు. మరణం లేకుండా మీకు అమృతత్వాన్ని నేను ఇవ్వలేననేసాడు బ్రహ్మ. మీరు మరణించవలసిందే. అందుకని విపరీత వరాలు కోరుకున్నాడు. అయితే ఆయన తపస్సు చేసే క్రమంలో ఏం చేశాడు? తన భార్య గర్భవతి అయిన లీలావతిని వదిలిపెట్టి వెళ్ళాడు. అయితే ఇతను తపస్సు చేస్తున్నాడు అని చెప్పి దేవేంద్రుడు ఏం చేశాడు?
ఆ లీలావతిని తన వెంట తీసుకుపోవడానికి ప్రయత్నం చేశాడు. నారద మహర్షి అడ్డుపడి ఈమె గర్భస్థుడైన శిశువు హరిప్రీతితోటి జన్మిస్తాడు. తను మహాహరిభక్తుడు, అతనిని మనం కాపాడాలి, నువ్వు వెళ్ళిపో, ఈమెను నా దగ్గర అట్టి పెట్టుకుంటానని చెప్పి తన ఆశ్రమానికి తీసుకెళ్ళిపోయాడు. నారద మహర్షి ఆశ్రమానికి తీసుకెళ్ళి ఆయన ఆమె పడుకున్నా కూడా నిత్యము నారదుడు నారాయణ నామస్మరణ చేస్తాడు. అంతే కదా. హరిబోధ చేశాడు పిల్లవాడికి, ఆ గర్భస్థ శిశువుకి. ఇక అబ్బాయి అలా అందులో మునిగిపోయాడు, లోపల ఉన్న శిశువు. అయితే ఈ గర్భస్థ శిశువు అంటే 9 నెలలో 10 నెలలోనే కదండి అంటే, అప్పట్లో గర్భాలు ఇంత సింపుల్ కాదు, సంవత్సరాలు మోసేవారట. ఆ గర్భంలో ఉన్నంత కాలము అదే విన్నాడు అబ్బాయి. హరి గురించే విన్నాడు. లోకపాలకుడు హరి, లోక రక్షకుడు హరి, సర్వోన్నత దైవం హరే, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుడు. అది ఆ భావాల్లో పిల్లవాడు ఉన్నాడు లోపల. తర్వాత ఏమైంది, పుత్రోదయం అయింది. పుత్రోదయం అయ్యాక కూడా ఆ పుట్టిన శిశువు కూడా ఈయన అలాంటి బోధే చేశాడు. తర్వాత కాలంలో హిరణ్యకశిపుడికి తపస్సు పూర్తయింది, వరం లభించింది. ఆయన దేవతల మీద దండెత్తాడు. తన భార్యను తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినందుకు మొత్తం అణిచేశాడు, ముల్లోకాలు జయించేశాడు, ముల్లోకాధిపతి అయిపోయాడు. ఎక్కడా మరణం లేని వాడికి భయం ఏముంది, తెంపరితనం వచ్చేస్తుంది కదా. అక్కడి నుంచి భార్యని కుమారుడిని తీసుకుపోయాడు. ప్రహ్లాదుడిని పేరు పెట్టారు, ఆహ్లాదాన్ని కలిగిస్తాడని ప్రహ్లాదుడని పెట్టారు పేరు. ఇంకా సంతానం కలిగింది, ముందు సంతానం ఉంది, తర్వాత కలిగింది. ఒక్క పిల్లవాడే కాదు, వాళ్ళకి ఇంకా ఉన్నారు పిల్లలు. పిల్లాడు కొంచెం మందుడుగా ఉండేవాడు, యాక్టివ్ కాదు. ప్రహ్లాదుడు యాక్టివ్ వాడు కాదు, కూర్చుని హరినామస్మరణ చేసుకుంటూ ఉండేవాడు. పుట్టుకతోటే వైరాగ్య భావాలు ఉన్నవాడు. భగవంతుడే అన్నిటికీ మూలమని, అన్నిటికీ ఆద్యంతాలు అతడేనని నమ్మేవాడు అనమాట. ఈ పిల్లాడికి ఒక 7-8 సంవత్సరాలు వచ్చాక కొంచెం మబ్బుగా ఉన్నాడు, చదువులో పెట్టాలనుకున్నారు. అప్పుడు చండామార్కులని, చండు అమార్కుడు బహుశా వాళ్ళ పేర్లు, ఈ చండామార్కులకి అప్పచెప్పారు విద్య నేర్పించమని. వాళ్ళు ఏం చెప్పినా ఈ పిల్లాడికి క్షణంలో వచ్చేస్తుంది, ఏకసంధాగ్రాహి. కానీ హిరణ్యకశిపాయ నమః అని తండ్రిని పూజించాలని, తండ్రి సర్వోత్కృష్టుడని అంటే ఒప్పుకునేవాడు కాదు. ఈ దేహాలు పోయేవేవి, ఎప్పుడూ నిత్యుడుగా ఉండే భగవంతుని చూడాలి కానీ అనిత్యమైన మనల్ని ఎట్లా పూజిస్తాం, మనుషుల్ని పూజించకూడదు. రాక్షసుడైతే ఈయనకి మరణం తప్పదు ఎప్పుడో ఒకప్పుడు, నిత్యుడు కాదు కదా. మనం ఉన్నా లేకపోయినా ఉండేవాడు భగవంతుడు, నేనున్నప్పుడు ఉండేవాడు దేవుడేట అవుతాడు, అట్లా కాదు. ఇతను ఏం చేశాడు, పిల్లవాడు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ హరిబోధ చేయటం మొదలుపెట్టాడు. హరినామస్మరణతోటి గురుకులం అంతా మారుమోగిపోయేది. పిల్లలు ఆ ఉద్రేకానికి లోనైపోయేవారు. మనం భజన చేస్తుంటే ఉద్రేకం వస్తుంది, అవునవును కదా. నామస్మరణతోటి ఒక రకమైన ఉద్రిక్తత వచ్చేస్తుంది, లోపల నరాలలో ఒక సంచలనం వస్తుంది, దాని మీదకి వెళ్ళిపోతాం. ఈ పిల్లలందరినీ అటువైపు తీసుకెళ్తున్నాడని వాళ్ళు ఏం చేశారు, సరే చెప్తున్నారు, నాయన ఇది వద్దు, ఇది చెయ్యొద్దు, నీ తండ్రి ఒప్పుకోడు, ఆయన హరిద్వేషి శివభక్తుడు అంటే కాదంటాడు ఇతను. తర్వాత ఏం చేశారు, పిల్లాడి చదువు పరీక్షిద్దామని పిలిచారు. పరీక్షించేసరికల్లా అతను ఏమన్నాడు, హరే సర్వాంతర్యామని చెప్పటం మొదలుపెట్టాడు. తండ్రికి అర్థం కాలేదు. ఇక ఆ పిల్లాడిని ఎలాగైనా, వీడు ఏంటంటే వీడు చెదపురుగు, చీడపురుగు కుటుంబానికి, ఇలాంటి వాడు ఒకడు పుడితే ఇక మొత్తం కుటుంబం అంతా పాడైపోతుంది. పిల్లవాడిని సంహరించాలనుకున్నాడు ఆయన. నాకు ఇంటికి ఎక్కడ వేర్పురుగు ఉంటే ఇల్లంతా మొత్తం చెట్టంతా పోతుంది, నా కుటుంబం అంతా నాశనం అయిపోతుంది, మేమంతా హరిద్వేషంతో ఉంటే వీడొక్కడు ఎందుకు హరిప్రేమికుడుగా ఉండాలి. వాడిని చంపడానికి రకరకాల ప్రయత్నం చేశారు, విషం ఇచ్చారు, ఏది ఇచ్చినా హరినామ స్మరణతోటే స్వీకరించేవాడు. ఏనుగులతో తొక్కించడానికి ప్రయత్నం చేశారు, కొండల మీద నుంచి పడేశారు, అగ్నిలో పడేశారు, పెద్ద పెద్ద పాములతోటి కరిపించారు. ఏం చేసినా అతనికి మరణం రాల, ఏది ఇచ్చినా అతని లోపలికి వెళ్ళిపోయేది. ఆ భగవన్నామస్మరణే అతన్ని రక్షించేది. ఇక విసిగిపోయాడు తండ్రి. విసిగిపోయి ఒకనాడు తండ్రి కొడుకు వాదించుకున్నారు బాగా. చిన్న పిల్లవాడే, 10-12 ఏళ్ళు వచ్చుంటాయి, అంతకంటే వయసు ఉన్నట్టుగా కనపడదు కథల్లో. మన సినిమాల్లో అయితే మరీ చిట్టి పిల్లవాడిగా చూస్తాం, అంత చిట్టివాడు కాదు, కొంచెం రాజ్యం చేయగలిగే ఆలోచన వచ్చే వయసు వచ్చిందనే అనిపిస్తుంది. తండ్రి తర్వాత అతనే రాజయ్యాడు కాబట్టి. తర్వాత ఒకరోజు పిలిచాడు, ఇద్దరు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్నాక ఆయన అన్నాడు, సర్వాంతర్యామంటావు,
ఎక్కడున్నాడో పిలువు, నాకు చూపించు. అసలు ఇప్పటిదాకా ఎదురే పడలేదు, ముల్లోకాలు చూశాను నేను, ఎక్కడ చూసినా వాడు ఎక్కడున్నాడో మాకు కనపడలేదు, నేను చూడలా. అతన్ని చూసి అతన్ని సంహరించాలని కోరిక. మా అన్నయ్యని చంపేశాడు, నేను చంపాలి అతన్ని, చూపించు, నువ్వు ఎక్కడ చూపిస్తే అక్కడ చేస్తాను. ఇప్పటిదాకా అతని పేరు వింటాం, అతని ఇది వింటాం తప్పిస్తే నేను ఏనాడు అతన్ని చూడలేదు. అంటే నువ్వు చూడాలి అన్న దృష్టి లేదు నీకు. సర్వాంతర్యామి ఎక్కడ పడితే అక్కడే ఉంటాడు. అసలు ఆ శ్లోకమే, ఆ పద్యమే అది. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుడు. ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు, నీలో నాలో కూడా ఉన్నాడు. అయితే ఆయన మంటగా కోపం వచ్చిందనమాట. ఒక స్తంభాలు ఉన్నాయి వాళ్ళు ఉన్న సభా ప్రాంగణం, ఈ స్తంభంలో ఉన్నాడంటే ఎక్కడైనా ఉంటాడు, చూడు నువ్వు అనేసరికల్లా ఇప్పుడు హరి నాకు కనపడాలి, కనపడకపోతే నేను చంపుతానన్నాడు పిల్లవాడిని. ఈ గద పెట్టి ఆ స్తంభాన్ని పగలగొట్టాడు. సాయంకాలం వేళ మునిమాపు చలవ చీకటి పడే వేళలో కొట్టేసరికల్ ఆ స్తంభం పెళపెళాభావాలతో పగిలిపోయింది. పగిలి అందులోంచి సమయం ఆసన్నమైంది కాబట్టి భగవంతుడు ఇట్లా 2 స్వరూపాలతో, సింహపు ముఖము మానవ దేహంతో బయటకు వచ్చాడు. ఆశ్చర్యపోయాడు హిరణ్యకశిపుడు. నువ్వా, ఇలా ఉన్నావా నువ్వు అని ఆశ్చర్యపోయాడు. అసలు పద్యాలు ఎంత బాగుంటాయో భాగవతంలో, భలే అద్భుతంగా ఉంటాయి అనేసరికల్ ఉగ్రరూపం. అలా వచ్చిన స్వరూపము, నువ్వు ఏదైనా కొట్టితే ఒక చోటకి వేడొస్తుంది కదా, ఎక్కడో కొట్టావు, పటా కొట్టావు, కొట్టిన చోట ముట్టుకో, నువ్వు చేత్తో కొట్టినా వెచ్చబడుతుంది. ఒక గంట మనం ఒక చోట కూర్చుంటే మనం కూర్చుని నేలే వెచ్చబడుతుంది. బాగా చెప్పారు కదా. అవునండి. ఈ స్తంభాన్ని ఇనప గదతోటి, లోహపు గదతోటి కొట్టి ఒక తీక్ష్ణతని, వేడిని కల్పించాడు హిరణ్యకశిపుడు. ఆ వేడిలోంచి పుట్టిన భగవంతుడు మహోగ్ర రూపంతో వచ్చాడు. ఆ ఉగ్రరూపం చూసేసరికి వణికిపోయాడు పిల్లవాడు. ఇది ఇలాంటి స్వరూపంలో భగవంతుడు ఉంటాడని తెలియదు అతనికి. ఆ పాలకడల్లో ఎక్కడో పడుకుని ఉంటాడు, అలాంటివే తెలుసు. భగవంతుడు ఎలా ఉన్నా భగవంతుడే. మనకు భయం వేస్తుంది కానీ నారాయణ నారాయణ అంటూ పక్కకి తప్పుకునేసరికి ఈయన ఏం చేశాడు, ఈ రాక్షసుడితో యుద్ధం చేశాడు. కానీ హిరణ్యకశిపుడు ఓటమిని అంగీకరించాల. గద తిప్పి ఆయన మీదకి పడ్డాడు యుద్ధాన్ని. పడేసరికి ఈయన ఒక దెబ్బ కొట్టి అతన్ని ఈడ్చుకెళ్ళాడట. ఈడ్చుకెళ్ళి కరెక్ట్గా గుమ్మం మీద కూర్చున్నాడు. ఆ గుమ్మం మీద, అది ఇల్లు కాదు, వాకిలి కాదు, అతను ఎత్తి తన తొడల మీద వేసుకున్నాడు. భూమి ఆకాశాలు కాదు, భగవంతుని తొడల మీద ఉన్నాడు అతను, గోళ్లతోటి. అది సాయంత్రం కాదు, పగలు కాదు, రాత్రి కాదు, సాయంకాలం మునిమాపు వేళ చీకటి పడే సంధ్యా సమయంలో ఈ చేతులు కాదు, ఆయుధం కాదు, గోళ్లతోటి చీల్చి అతనిని సంహరించాడు. ఈ సంహరించేసరికల్లా ఆ ఉగ్ర రూపం చూస్తే వణికిపోయారు అందరూ. ప్రపంచం చాలా స్తంభించిపోయినట్టు అయిపోయింది. మొత్తం దేవతలంతా దిగి వచ్చేసారట. ఆయన్ని శాంతింప చేయలేపారు. ఆయన ఎంత ఉగ్రంగా ఉన్నాడంటే, ఆహారం తీసుకునే వేళ సింహం ఎలా ఉంటుంది, భక్షించాడని చెప్పం, గోళ్లతోటి చీల్చి సంహరించాడు. అవును అవును. అయితే వాళ్ళు ఏం చేశారు, బ్రహ్మాది దేవతలంతా వచ్చేసారు. లక్ష్మీదేవి కూడా వచ్చిన ఆయన శాంతించల. ప్రహ్లాదుడి కోసమే వచ్చాడు కాబట్టి అతని ముఖం చూస్తే శాంతిస్తాడని అతన్నే ముందుకు నెట్టి అతనితోటే ప్రార్థన చేయించారు. ఉగ్రత తగ్గిన స్వామి అక్కడ నిలబడల. ఆ విచిత్ర స్వరూపంతో ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఎప్పటికో శాంతించాడని చెప్తారు. అలా వెళ్ళిన ఆయన సింహం ఎందులోకి వెళ్తుంది, అడవుల్లోకి, కొండల మీదకి వెళ్ళిపోతుంది. అట్లా మొత్తం ఆయన సంచరించిన భూభాగాలన్నిట్లలోనూ ఒక్కొక్క దేవాలయం నిర్మించబడిందని చెప్తారు. అట్లా ఆయన సంచరించిన ప్రాంతం బయటికి వెళ్ళిపోయి సంచరించాడు. ఎక్కడెక్కడ ఆయన ఆగాడో వెళ్ళిపోయాడు. ఎక్కడ ఆగాడో అక్కడ ఒక ప్రత్యేకమైన దేవాలయం, ప్రత్యేకమైన కథ వచ్చింది. సింహాచలం కాదు, మనకి అహోబిలం. ఆ అహోబిలంలో ఆయన అసలు అది జరిగిందే అహోబిలంలో ఉంటారు. అహోబిలం మనం కొండ మీదకి పైకి వెళ్తుంటే ఒక పెద్ద ఇది కనపడుతుంది, సభాభవనం అంతా పగిలిపోయి ముక్కలుగా. అసలు అదే హిరణ్యకశిపుడి భవనం అని చెప్తారు. ఎంత పెద్ద పెద్ద కట్టడాలుగా కనిపిస్తుంది. పైన ఉక్కు స్తంభం అనే ఒక స్తంభం ఉంది, ఉగ్రస్తంభం. ఆ స్తంభం నుంచే స్వామి ఆవిర్భవించాడని కూడా చెప్పబడుతుంది. అహోబిలంలోనే ఈ కథ జరిగిందంటారు. ఆయన ఎన్నో ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో సంచరిస్తే ఆ సంచరించిన చోటల్లా ఒక్కొక్క దేవాలయం చొప్పున చాలా ఉన్నాయి. పెంచెలకోన అలా బోల్డన్ని దేవాలయాలు ఉన్నాయి. ఒకసారి నరసింహ క్షేత్రాలన్నీ లైన్గా చెప్పుకుందాం. తప్పకుండా అండి. అక్కడి నుంచి ఏమైంది,
లక్ష్మీదేవి శాంతించలేదు, ఆయన ఉగ్ర రూపంతో తిరుగుతున్నాడు. ఆయన్ని శాంతింపజేయాలి, మళ్ళీ వైకుంఠ ప్రవేశం చేయించాలి. అప్పుడు లక్ష్మీదేవిలో ఉన్నటువంటి సాత్విక కళని, ఆమెలో ఒక రాజసిక కళ కూడా ఉంది, కోపం, ఆమె తొందరగా కోపం వస్తుంది ఆవిడికి కదా, కదిలి వెళ్ళిపోతుంది. ఆమెలో సాత్విక కళ ఉంది. ఆ సాత్విక కళని చెంచులక్ష్మి రూపంలో జన్మింపజేశారని, ఒక చిన్న బాలిక రూపంలో ఆ సాత్విక కళకి ఆకర్షితుడై ఆయనలో ఉన్న ఉగ్రం తగ్గిపోయిందని చెప్తారు. చెంచులక్ష్మిని వివాహం చేసుకుని ఆయన శాంతపడిపోయాడు. తర్వాత ఆ లక్ష్మీ కళ, ఆ సాత్విక కళ ఆయనలోకి ఐక్యమైపోయాక ఆయన మామూలుగా విష్ణు స్వరూపంతో పైకి మన వైకుంఠానికి వెళ్ళిపోయాడని చెప్తారు. ఎలా వైకుంఠానికి వెళ్ళాడు అనేది ప్రత్యేక కథనంగా చెప్పబడదు. ఇలాగ విష్ణు పురాణం చూస్తే కనుక ఈసారి మళ్ళీ చెప్తాను ఇంకొకసారి వివరంగా. ఈ ప్రహ్లాదుడి కోసమే ఇలాంటి స్వరూపాన్ని చూపించాడు ప్రపంచానికి. అది ఇప్పుడు ఈ మన ఏమంటారు దీన్ని, పరిణామ క్రమంలో చేపగా, కూర్మంగా, వరాహంగా, తర్వాత సగం మానవ దేహం, సగం దీంతో మృగదేహంతో, మృగముఖంతో జన్మించి ఆ తర్వాత వామనుడిగా జన్మించాడు. పూర్తి స్థాయి మనిషి బాల రూపంలో, అదే వామన రూపంలో. ఇట్లా పరిణామక్రమం కూడా ఇక్కడ చూపించబడింది అని చెప్తారు. ఈ ప్రత్యేకమైన ఈ స్వరూపాన్ని అర్చించిన, ఆరాధించిన అపరిమితమైన ఐశ్వర్యం లభిస్తుందని, చాలా ధైర్యం వస్తుందని, రణోద్రేకంలో ఉన్నవాళ్ళు, ఎక్కడైనా యుద్ధానికి వెళ్ళాలని భావించేవాళ్ళు, పోట్లాటకి దిగేవాళ్ళు నరసింహస్వామిని తలుచుకుని ఆయన్ని ప్రార్థించి వెళ్తే విజయం లభిస్తుందని చెప్తారు. కరావలంబ స్తోత్రం లాంటివి చేసుకుంటే స్వామి తన చెయ్యి అందిస్తాడు మనకి. ఇప్పుడు ఇది ఊరికే అతన్ని చంపటమే కాదు, ప్రపంచానికి ఎలా చూపించాడు, మనం సంసారంలో పడి కొట్టుకుపోతూ ఉంటాం. హిరణ్యకశిపుడిని ఉద్ధరించాడు, సంహరించటం కాదు కదా. అవును అవును, ఒట్టి సంహార క్రియ కాదు జరిగింది, ఉద్ధరణ క్రియ జరిగింది. మనని కూడా భగవంతుడు ఈ సంసారంలో నుంచి ఉద్ధరిస్తాడు ఈ స్వరూపంలో ఉన్న ఆయన. అలాంటి ఈ స్వరూపాన్ని నిత్యం తలుచుకోవచ్చు. బోళ్ళని దేవాలయాలునే, కుదిరితే ఏదో ఒక దేవాలయంలో దర్శనం చేసుకోవచ్చు. ఆ కథ తలుచుకుంటే ఎంత రోమాంచంగా ఉంటుంది, అద్భుతమైన కథ కదా. మళ్ళీ ఇంకొకసారి మనం దేవాలయాలను గురించి చెప్పుకోవచ్చు. అందులోనూ మీ నోటి వెంట వింటుంటే రమ్మగారు మహాద్భుతం అండి. నమస్తే.